బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నేడు ప్రబల తీర్థం వైభవంగా జరగనుంది. కనుమ పండుగ రోజున కొనసాగుతూ వస్తోంది సాంప్రదాయ ప్రబల జాతర. రాష్ట్ర పండుగ హోదాతో జగ్గన్న తోట ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రబల ఊరేగింపులో 11 గ్రామాల ప్రజలు పాల్గొననున్నారు. ముసలిపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రబల తీర్థానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నేడు ప్రబల తీర్థం వైభవంగా జరగనుంది. కనుమ పండుగ రోజున కొనసాగుతూ వస్తోంది సాంప్రదాయ ప్రబల జాతర. రాష్ట్ర పండుగ హోదాతో జగ్గన్న తోట ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక జగ్గన్న తోట ప్రబల ఊరేగింపుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. అంటే అత్యంత వైభవంగా ఇవాళ ప్రబల తీర్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరగబోతోంది. 450 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ జగ్గన్న తోట ఈ ప్రబల తీర్థానికి ఈసారి జాతీయ పండుగ హోదాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. సుమారు 5 లక్షల మంది వస్తారని చెప్పి అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. 11 గ్రామాల మధ్య జరిగేటువంటి ఈ ప్రబల తీర్థానికి చూసేందుకు దాదాపు భారీ స్థాయిలో ప్రజలు వస్తుండడంతో పోలీసులు ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అల్లర్లు గొడవలు చెలరేకుండా ముందస్తుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడైతే ప్రబల వెళ్తూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అయితే పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం 40 వరకు ప్రభలు ఇందులో పాల్గొంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగలో కోనసీమ జిల్లాలో జరిగేటువంటి జగ్గన్న తోట ప్రబల తీర్థానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భోగి మకర సంక్రాంతి తర్వాత ఈ రోజు కనుమ కావడంతో ఈ కనుమ రోజు జరిగేటువంటి ప్రబల తీర్థానికి చూసేందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఈ జగ్గన్న తోట ప్రబల ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికే అంబాజీపేట మండలంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎక్కడైతే జగ్గన్న తోట ఈ 11 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల ప్రజలు అంతా కూడా ఇటువైపు భారీ వాహనాలు కానీ వెహికల్స్ కానీ రాకుండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. మొత్తంగా అయితే 10 గంటల తర్వాత ఈ ప్రబల తీర్థం ప్రారంభం కావడం జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ ప్రబల తీర్థం జరుగుతూ ఉంటుంది. 55 అడుగుల ఎత్తులో ఈసారి ప్రబల అనేవి ఆకట్టుకోబోతున్నాయి. భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రభలను చూసేందుకు ప్రజలంతా కూడా ఎగబడి మొక్కులు చెల్లించుకుని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇదే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం అయితే ప్రభుత్వం అన్ని చర్యలతో జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని జరిపేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ గణేష్.